శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? భోగి పండుగ యొక్క విశిష్టత, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి? అన్ని విషయాలు కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. హిందువులు ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకునే పండుగలలో ఈ భోగి పండుగ కూడా ఒకటి. తెలుగు వారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటే 4 రోజుల పండుగ అండి. భోగి పండుగతో మొదలయ్యి ముక్కనుమ వరకు ఈ పండుగ అయితే ఉంటుంది. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగే భోగి పండుగ. భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ రోజున ముఖ్యంగా భోగి మంటలు వేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు చిన్నపిల్లలకు భోగి స్నానం, ఇంకా భోగి పళ్ళు పోయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. ఇంకా ఈ భోగి పండుగ రోజుతో మనకి దక్షిణాయనం కూడా పూర్తవుతుందండి. అలాగే ఈ భోగి పండుగ రోజునే ఎంతో ఘనంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ రోజు ఎవరైతే గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణాన్ని వీక్షిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతికి ముందు రోజు ఈ భోగి పండుగను అయితే ఆచరించుకుంటారు. బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున గోదాదేవి శ్రీరంగనాథ స్వామి వారిలో లీనమై భోగాన్ని పొందింది. అందుకని దీనికి సంకేతంగా భోగి పండుగ అని ఆచరణలోకి వచ్చిందని పురాణాలు అయితే చెప్తున్నాయి. దక్షిణాయనానికి ఆఖరి రోజైన ఈ భోగి పండుగ రోజున దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్నటువంటి బాధలు, కష్టాలు అన్నీ కూడా భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు పొందాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఈ భోగి పండుగనైతే ఆచరించుకుంటారు. ముఖ్యంగా భోగి పండుగ రోజున చిన్నపిల్లలను శ్రీమన్నారాయణుడిగా భావించి వారికి భోగి పళ్ళు పోస్తారు. ఇలా భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం వలన వారికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. అలాగే ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి పూర్వమే భోగి స్నానం ఆచరించాలి. భోగి స్నానాచరణ చేయడం వలన మనలో ఉన్నటువంటి పీడ, దరిద్రం తొలగుతుందని ఒక నమ్మకం అయితే ఉంది. భోగి స్నానం పూర్తయిన తర్వాత ప్రతి ఇంటి ముందు కూడా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దుకుని ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. ఇలా భోగి మంటలు వేయడం వలన మన ఇంటి పీడ కూడా తొలగుతుందని, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం తొలగిపోతాయని అంటారు. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ భోగి పండుగ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం ఏకాదశి తిథి 2026 జనవరి 14 బుధవారం రోజు అయితే వచ్చిందండి. ఈ సంవత్సరం భోగి పండుగ మనకి ఏకాదశి తిథితో కూడుకుని వచ్చిందండి. ఈ రోజు తప్పకుండా విష్ణాలయానికి వెళ్ళి అక్కడ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని గోదా కళ్యాణాన్ని వీక్షించండి. ఇంట్లో పూజ చేసుకునేవారు తప్పకుండా ఈ రోజు లక్ష్మీ నారాయణులను పూజించండి. ఈ రోజు భోగి మంటలు వేయడానికి అలాగే భోగి స్నానం ఆచరించడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 4:30 నుండి 6:25 లోపు మీరు ఇంటి ముందు భోగి మంటలు వేసుకోవచ్చు. అలానే భోగి స్నానం కూడా ఆచరించవచ్చు. ఇంక ఈ రోజు మనం స్వామి వారికి పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5 గంటల నుండి 6:30 లోపు మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరకపోతే ఉదయం 9:01 నుండి 11:45 లోపు మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు ముఖ్యంగా గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం ఏ సమయంలో నిర్వహిస్తారు అని అంటే మధ్యాహ్న సమయంలో నిర్వహిస్తారండి. మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ కళ్యాణం ప్రతి విష్ణాలయంలో కూడా జరిపిస్తూ ఉంటారు. ఈ భోగి పండుగ రోజున ముఖ్యంగా చిన్నపిల్లలకు దృష్టి తీసి భోగి పళ్ళు అయితే పోస్తూ ఉంటారండి. అలాగే బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ రోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడానికి, బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవడానికి, పేరెంటాలకు తాంబూలం ఇవ్వడానికి శుభ సమయం వచ్చేసి సాయంత్రం 4:30 నుండి మీరు రాత్రి 7:30 లోపు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.